గౌరవ కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు రాబోతున్నారు. దయచేసి గమనించండి. చంద్రుడా ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఆంధ్రప్రదేశ్ ప్రతి గణపానికే స్వాగతమంటోంది, ప్రతి మనసు గెలవాలంటోంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు నడిపిస్తున్న మార్గదర్శి వారు యువతకు అవకాశాల వేదికలు సృష్టించిన ప్రారంభము. విపత్కర పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయని సంకల్ప శక్తి వారి సొంతం. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని నమ్మిన నాయకత్వం వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు జ్యోతిరాదిత్య ఎం సింధియా గారు మన మధ్యన ఉన్నారు. ఆలోచనలో ఆధునికత కలిగిన దూరదృష్టి కలిగిన నాయకులు వారు. ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించాలనే తపన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. యువతకు స్ఫూర్తిగా నిలిచే ఉత్సాహం, కార్యాచరణలో చురుకుదనం ఇవే వారి వ్యక్తిత్వానికి అలంకారాలు. సంకల్ప బలంతో ముందుకు సాగుతున్న ప్రజానాయకులు గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవ జ్యోతిరాదిత్య ఎం సింధియా గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన మధ్య ఉన్నారు. సేవాభావంతో పనిచేసే నిబద్ధత గల నాయకులు వారు. అభివృద్ధి పట్ల స్పష్టమైన దూరదృష్టి కలిగి ఆరోగ్యం మరియు యువతకు అవకాశాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గారిని, గౌరవ మేయర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కోవెలమూడి నరేంద్ర గారిని కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వేలాది హృదయాల మధ్య వెలిగే ఈ మహోత్సవ వేదిక మీ రాకతో మరింత శోభాయమానమైంది. అతిథి దేవోభవ అనే మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఘన స్వాగతం పలుకుతోంది. Respected dignitaries on the dais, distinguished guests and my dear colleagues, a very warm and pleasant afternoon to all. We are profoundly honored to have in our midst the visionary leader, Honorable Chief Minister of Andhra Pradesh State, Sri Nara Chandrababu Naidu Garu. I request our Chief Postmaster General AP Circle, Madam BP Sridevi Garu, accompanied by Sri S. Shivashankar, Branch Postmaster, Chinna Kulti BO Karnool Division, to welcome our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu. I request Chief PMG Madam, accompanied by Sri V.S. Vishweshwar Rao, Branch Postmaster Duppaturi BO Anakapalli Division, to welcome our Honorable Union Minister of Communications and the Minister of Development of North Eastern Region, Sri Jyotiraditya M. Scindia ji.
I request Chief PMG ma'am, accompanied by Sri K. Bhaskar Prasad, Branch Postmaster of Jillala BO, Nanjala Division, to welcome our Honorable Minister of State for Communications and Rural Development, Government of India, Manya Dr. Pemmasani Chandrasekhar Garu. I request Chief PMG Madam, accompanied by Sri Sheikh Kajawali, Branch Postmaster, Lingamgunta BO, Nellore Division, to welcome our Honorable MLA of Guntur East Constituency, Sri Muhammad Nasir Ahmad Garu. I request Chief PMG Ma'am, accompanied by Sri Yanumula Rajesh, BPM Anumalapalli BO, Markapur Division, to welcome Honorable Mayor of Guntur Municipal Corporation, Sri Kovilamudi Ravindra Garu. I request Chief PMG Madam to welcome our beloved member, Personal Postal Services Board, New Delhi, Sri Suvendu Kumar Swain Garu. Sir, it is a moment of pride and immense honor to welcome you all to this prestigious gathering of Gramin Dak Sevaks, representing the heart of the Department of Post, Andhra Pradesh Circle. Details. So today, in the gracious presence of our visionary leadership, we move forward with a unified purpose. We are not just service providers, we are the catalyst of progress and dedicated towards the grand vision of Vikasit Bharat 2047. ఏ శుభకార్యమైన జ్యోతి ప్రజలతో ప్రారంభించడం